జాగృతి అధ్యక్షురాలు తన సోదరి కవిత కొత్త పార్టీ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ టైం ఇండైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. రాజకీయ పార్టీని ఎవరైనా పెట్టొచ్చని, అయితే పదవుల కోసం వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు అన్నారు. పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించొద్దని కామెంట్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ పెడుతున్న అంశంపై స్పందిస్తూ అది ఆమె వ్యక్తిగతమన్నారు. తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే తారీఖు ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంత ఎంచుకుంటాం, ముందుకు పోతాం. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా అన్నారు కేటీఆర్. వ్యక్తిగత బాధలు చూపిస్తే ప్రజలు నమ్మరు అంటూ చెప్పారు. ఒకరిద్దరు వ్యక్తులు జైలుకు వెళ్ళొచ్చి సీఎంలు అయినంత మాత్రాన మళ్ళీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటే అన్నారు. జైలుకు వెళ్తే సీఎం అవుతారనుకోవడం భ్రమ అని చెప్పారు ఆయన. తమ కుటుంబంలో ఎలాంటి పదవుల గొడవలు లేవని కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉంటే తమ పార్టీ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దబోయేది అంటున్నారు కవిత. ప్రజల పక్షాన నిలబడే ప్రజానాయకులు ఎలా ఉంటారో చూపిస్తామని ఇటీవల వ్యాఖ్యానించారు. అందరిలా కాకుండా ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తామనే పందాతో ముందుకెళ్తామని కవిత స్పష్టం చేశారు.